ఇప్పుడు మనం షట్టరింగ్ అండ్ సెంటరింగ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో చూద్దాం. షట్టరింగ్ వరకు క్వాంటిటీ ఫస్ట్ తెలుసుకున్నాం. ఇక్కడ మనం డయాగ్రామ్ ఇచ్చినాం కదా, ఇక్కడ ఈ డయాగ్రామ్ ఫుటింగ్ అండ్ కాలమ్స్ ఇచ్చినాము. ఈ ఫుటింగ్కు కాలమ్కు మనము షట్టరింగ్ ఏరియా కనుక్కొని దాన్ని రేట్ వేసి షట్టరింగ్కి ఒక స్క్వేర్ ఫీట్కి ఎంత రేటు పడుతుందో ఆ రేట్ వేసేసి మనము ఎంత షట్టరింగ్కి ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత అమౌంట్ అయిందో మనం కనుక్కున్నాం. ఓకేనా. ఫస్ట్ షట్టరింగ్ వర్క్ క్వాంటిటీ ఇక్కడ మనకు ఫస్ట్ ఫుటింగ్ సైజ్ ఇచ్చాం. ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకు డయాగ్రామ్లో 4 feet by 3 feet, హైట్ వచ్చేసి 1 feet ఇచ్చాడు. ఈ ఫుటింగ్కి మనము షట్టరింగ్ ఏరియా కనుక్కోవాలి. ఎలా అంటే షట్టరింగ్ ఏరియా ఈక్వల్ టు 2 into 4 feet plus 3 feet ఇంటూ హైట్ వేసుకున్నాడు. అంటే ఇక్కడ 2 into a plus b ఫార్ములా అనమాట. 2 into a plus b ఫార్ములా ఏంది? ఒక రెక్టాంగులర్ దానికి చుట్టుకొలత కొనడానికి ఫార్ములా అనమాట. 2 into a plus b ఇంటూ హైట్ చేస్తే మనకి 14 square feet వస్తుంది. అంటే 2 అంటే ఇక్కడ ఎంత, ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఈ ఏరియా 1 2, ఈ ఏరియా 1 2, మొత్తం కలిపి 4 ఉన్నాయి. కాబట్టి 2 into 4 plus 3 into 1 వేస్తే మనకి 14 square feet వచ్చేస్తుంది. ఇక్కడ ఈ ఫార్ములా మనకి ఇక్కడ ఏమొస్తుందంటే 2 into a plus b ఇంటూ హైట్. సో మనకి ఇక్కడ 2 into 4 అంటే లెంత్ ఆఫ్ ది ఫుటింగ్, 3 అంటే విడ్త్ ఆఫ్ ది ఫుటింగ్, 1 అంటే హైట్ ఆఫ్ ది ఫుటింగ్. ఇప్పుడు ఎంత వచ్చింది? 14 square feet వచ్చింది. షట్టరింగ్ రేట్ ఎంత? 30 rupees to 45 rupees ఫర్ ఎస్ఎఫ్టీ అనమాట. ఇప్పుడు మనకి లోకల్లో 30 to 40 rupees ఉంటుంది ఇక్కడ ఎస్ఎఫ్టీ. దాని ప్రకారం ఇక్కడ రేట్ వేసుకున్నాను నేను. ఇక్కడ షట్టరింగ్ కాస్ట్ వచ్చేసి 14 feet వచ్చింది కదా మనకి, ఇంటూ 30 numbers 30 rupees ఎంత వచ్చింది? 420 rupees వచ్చింది ఒక ఫుటింగ్కి మనకి 420 rupees వచ్చింది. ఎంత షట్టరింగ్ అనమాట. అలాగే టోటల్ షట్టరింగ్ కాస్ట్ ఫుటింగ్కి ఎన్ని ఫుటింగ్లు ఉన్నాయి? మనకి 8 ఫుటింగ్లు ఉన్నాయి. ఇక్కడ మనకి స్లాబ్ ఏరియాలో ఎన్ని ఉన్నాయి కాలమ్స్? 1 2 3 4 5 6 7 8 కాలాలు ఉంటే 8 ఫుటింగ్లు ఉంటాయి అనమాట. కాబట్టి ఇంటూ 8 వేసుకున్నాం. ఇక్కడ 420 rupees ఇంటూ 8 వేస్తే 3360 రూపాయలు అవుతుందన్నమాట. 8 ఫుటింగ్లకి 3360 రూపాయలు కాస్ట్ అవుతుంది. నెక్స్ట్ కాలమ్స్ కనుక్కున్నాం. కాలమ్ సైజ్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ మనకి 2 feet లెంత్ ఇచ్చాడు, 1 feet విడ్త్ ఇచ్చాడు, హైట్ 10 feet ఇచ్చాడు. సో మనం ఇప్పుడు దానికి అనుకున్నాము. కాలమ్ సైజు 2 feet into 1 feet, షట్టరింగ్ ఏరియా 2 into 2 plus 1 plus, అండ్ ఇక్కడ కూడా మనకి ఏంది 2 into a plus b ఇంటూ హైట్ ఫామ్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు 60 feet వస్తుంది. ఇక్కడ మనకి ఇంటూ 10 feet హైట్ కదా, ఇది వేసుకోవాలి. ఇక్కడ 10 feet హైట్ వేసుకుంటే మనకి 60 ఎస్ఎఫ్టీ వస్తుంది. టోటల్ కాలమ్స్ ఏరియా ఎంత ఉంది? 60 ఎస్ఎఫ్టీ వచ్చింది. ఇంటూ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 8 కాలమ్స్ ఈక్వల్ టు 480. ఒక కాలమ్కి మనకి 30 rupees పడుతుంది అనమాట ఒక ఎస్ఎఫ్టీకి. 480 into 30 14,400 rupees అవుతుంది అనమాట. 8 కాలమ్స్కి ఎంత అవుతుంది? 14,400 rupees అనేది మనకి అవుతుంది. ఓకే. ఇక్కడ మనము ఫుటింగ్ షట్టరింగ్ ఏరియా, నెక్స్ట్ కాలమ్ షట్టరింగ్ ఏరియాను ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ సెంటరింగ్ వర్క్ క్వాంటిటీస్ ఎలా తీయాలో మనం. సెంటరింగ్ అంటే ఏమో స్లాబ్కి చేసేదాన్ని. హారిజంటల్ ఫామ్ వర్క్ని మనం సెంటరింగ్ అంటాము. వర్టికల్ ఫామ్ వర్క్ని మనం షట్టరింగ్ అంటాం. ఇప్పుడు ఫుటింగ్స్కైనా కాలమ్స్కైనా వాల్స్కైనా అంత వర్టికల్ ఫామ్ వర్క్ యూజ్ చేస్తాం మనం. కాబట్టి దాన్ని షట్టరింగ్ అంటారు. సెంటరింగ్ అంటే ఏమి? హారిజంటల్ ఫామ్ వర్క్. మనము స్లాబ్కి ఓన్లీ హారిజంటల్ సర్ఫేస్ మాత్రమే కింద బాటమ్ వేస్తాం కదా, దాన్ని హారిజంటల్ పోర్షన్లో వేస్తాం. కాబట్టి దీన్ని ఈ ఫామ్ వర్క్ మనం సెంటరింగ్ అంటాం. సెంటరింగ్ ఫామ్ వర్క్ క్వాంటిటీ ఎలా చేయాలో చూద్దాం. స్లాబ్ సైజ్ వచ్చేసి 40 feet by 30 feet. ఇక్కడ ఎంత ఇచ్చినాము? 40 feet లెంత్, 30 feet విడ్త్ ఇచ్చినాం. స్లాబ్ సెంటరింగ్ ఏరియా అవుతుంది 40 into 30 1200 ఎస్ఎఫ్టీ అవుతుంది. బీమ్ షట్టరింగ్, ఇక్కడ బీమ్స్ కూడా ఉన్నాయి చూడండి. లాంగ్ బీమ్స్ చుట్టూరు మనకి లాంగ్ బీమ్స్ ఉన్నాయి, ఇంటర్నల్ బీమ్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇక్కడ ఎక్స్టర్నల్ బీమ్స్ ప్లస్ ఇంటర్నల్ బీమ్స్ ఉన్నాయి. ఆ బీమ్ సైజ్ ఎంత? 1 feet by 1 feet. అంటే మనం ఎంఎంలో చెప్తే 300 mm by 300 mm బీమ్ షట్టరింగ్. ఇంటర్నల్ బీమ్స్ కనుక్కున్నాం ఫస్ట్. ఓకే. ఇంటర్నల్ బీమ్స్ కనుక్కున్న తర్వాత ఎక్స్టర్నల్ బీమ్స్ కనుక్కున్నాం. ఇంటర్నల్ బీమ్స్ ఇక్కడ 4 అనమాట. 4 ఎలా వచ్చిందంటే 1 2 3 ఇక్కడ 4 లాంగ్ బీమ్స్ ఉన్నాయి కదా, 4 ఈ షట్టర్ 1 portion 2 portion 3 portion 4 portion. సో 4 into ఈ లెంత్ ఎంత మనకి 38 feet వస్తుంది. ఇక్కడ బయట వచ్చేసి 40 feet ఇచ్చాడు, 38 ఇంటర్నల్ వస్తుంది. ఇక్కడ ఒక ఫీట్ మైనస్ చేస్తాం, మనకి 40లో 38 వస్తుంది. 4 into 38 into హైట్ ఎంత? హైట్ వచ్చేసి 1 feet. బీమ్ సైజ్ మనకు తెలుసు 1 feet by 1 feet 152 ఎస్ఎఫ్టీ వస్తుంది. అలాగే నెక్స్ట్
షార్ట్ బీమ్స్ అనమాట, ఇంటర్నల్ షార్ట్ బీమ్స్. 2 ఇంటూ 2 ఉన్నాయి కదా, 1 ఇది 2. సో 2 ఇంటూ 28 ఫీట్ ఇంటూ 1. 28 ఫీట్ ఎలా వచ్చింది మనకి, ఇక 30 ఫీట్ ఉంది కదా, 30 ఫీట్లో ఇక్కడో ఫీట్ తీసేస్తే మనకి 28 ఫీట్ వస్తుంది. సో దీని లెంత్ 28 ఫీట్, ఇక్కడ దీని లెంత్ 28 ఫీట్ అని, కాబట్టి 2 ఇంటూ 28 ఫీట్ ఇంటూ హైట్ ఆఫ్ ది షట్టరింగ్ అంత బీమ్కి 1 ఫీట్ ఈక్వల్ టు 56 ఫీట్ వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఉంది ఇంటర్నల్ బీమ్, ఏదంటే షార్ట్ బీమ్. అది ఈ బీమ్ వచ్చి 1 ఫీట్ బై 1 ఫీట్ సైజు. ఇది మనకి 2 సైడ్స్, 2 ఇంటూ సైడ్స్ ఒక బీమ్ కాబట్టి తీసుకుంది మనము 1 వేసుకున్నాం ఇంటూ 13.5 ఇది లెంత్ ఇచ్చాడు, 13.5 ఫీటు ఇంటూ హైట్ వచ్చేసి 1 ఫీట్. మనకి ఎంత వచ్చింది, 27 ఫీట్ వచ్చింది. ఇది బీమ్స్, ఇంటర్నల్ బీమ్ షట్టరింగ్ అనమాట. నెక్స్ట్ ఎక్స్టర్నల్ బీమ్ షట్టరింగ్, ఎక్స్టర్నల్ పారామీటర్ అని ఇచ్చాం, అంటే చుట్టూరు ఒకటేసారి మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు సరిపోతుంది. సో 2 ఇంటూ ఇక్కడ 2 ఇంటూ A ప్లస్ B ఇంటూ హైట్ ఫార్ములా వేసుకున్నాం. 2 ఇంటూ 40 ఫీటు ప్లస్ 30 ఫీటు ఇంటూ హైట్ 1.5 ఫీటు, 1.5 ఫీట్. ఇక్కడ 1.5 ఫీట్ ఎలా వచ్చింది మనకి, ఇచ్చింది 1 ఫీట్ బై 1 ఫీటే కదా, అంటే 1.5 ఫీట్ అనేది ఇంటూ 0.5 ఫీట్ అనేది మనకి ఇక్కడ 6 ఇంచెస్ స్లాబ్ వచ్చేస్తుంది. 6 ఇంచెస్ని ఫీట్లో మార్చుకుంటే మనకి ఎంత వస్తుంది, 0.5 ఫీట్ వస్తుంది అనమాట. కాబట్టి 1.5 ఫీట్ 210 SFT వస్తుంది అనమాట. టోటల్ మనకి స్లాబ్ షట్టరింగ్ అండ్ సెంటరింగ్ వరకు ఎంత అంటే 1200 150 ప్లస్ 56 27 210 వేసుకుంటే మనకు టోటల్ స్లాబ్ షట్టరింగ్ అండ్ సెంటరింగ్ ఏరియా వస్తుంది. అప్పుడు ఇక్కడ టోటల్ స్లాబ్ ఫామ్ వర్క్ 1645 SFT వచ్చింది. మనం 40 రూపీస్ తీసుకున్నాం ఇక్కడ, ఎందుకంటే స్లాబ్ కొంచెం రేట్ ఎక్కువ అడుగుతారు అనమాట. మనకి 30 to 40 రూపీస్ తీసుకున్నాం కదా, 40 రూపీస్ SFT తీసుకుంటారు అనమాట టోటల్గా. సో 1645 SFT ఇంటూ 40 చేసుకుంటే మనకు 65,800 రూపీస్ అని వస్తుంది టోటల్ అమౌంట్. ఇది మనకి స్లాబ్ అండ్ ఫుటింగ్, ఈ రెండుకి ఈ విధంగా కనుక్కుంటారు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.